ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పాప పుట్టిన తేదీ, టైము, ఏ ప్రాంతంలో పుట్టిందో చెప్పండి. టైం చెప్పండి. 6:55 సాయంత్రం. అండి సాయంత్రం 6:55. ఓకే. లగ్నం వచ్చి మిథున లగ్నం పాపది. రాశి వచ్చి ఇక్కడ సింహరాశి. నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం 2వ పాదం. దీన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని అంటాం. కుటుంబ స్థానంలో రాహు, అలాగే సింహరాశిలో చంద్రుడు, 6వ ఇంట్లో ఇక్కడ జాతకంలో శుక్రుడు, సప్తమంలో రవి బుధులు, 8వ ఇంట్లో వచ్చేసి కేతు, 9వ ఇంట్లో కుజుడు, లాభంలో గురువు, శని నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. అయితే ఈ జాతకంలో ఇప్పుడు సప్తమంలో రవి బుధులు ఇద్దరూ కూడా ఎంత మిత్ర రాశిలో ఉన్నప్పటికీ గురువు దృష్టి ఉంది కాబట్టి, లాభంలో ఉన్నటువంటి గురువు యొక్క 9వ దృష్టి ఉంది కాబట్టి ఆ స్థానం మీద కొంతవరకు వివాహానికి పెద్ద ప్రమాదం లేదు. కానీ ఇక్కడ రవి మహాదశ జరుగుతుంది. అందులో కూడా జాతక రీత్యా సింహరాశి ఉండటం వలన, పుబ్బా నక్షత్రం అవి ఉండటం వలన దీన్ని అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ అర్ధాష్టమ శనిలో విద్యలో ఇబ్బందులు కలగకుండా, అంటే మంచి మార్కులు వచ్చేటువంటి పాప కూడా ఇప్పుడున్నటువంటి సమయంలో ఇప్పుడు గ్రేడ్లు ఉన్నాయి కదా, బ్రహ్మాండమైనటువంటి A+ వచ్చేది ఏ రావచ్చు. ఆ విధంగా ఇబ్బంది కలిగజేసేదానికి అవకాశం ఉంది విద్యాస్థానంలో. అందులో అర్ధాష్టమంలో శని ఉండటం వల్ల, అందులో ఇప్పుడు ప్రస్తుతం 20వ తారీఖు నుంచి అక్టోబర్ 20 నుంచి రవి మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రవి రాహులు ఇద్దరూ కూడా అంత మిత్రత్వం లేదు కాబట్టి, శత్రువులు కాబట్టి, గ్రహణం ఉంటారు కాబట్టి, ఈ దశాంతర దశలు కూడా అంత అద్భుతంగా లేనందువలన ఇక్కడ ఆ శనితో పాటుగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అలాగే ఈ అమ్మవారి గుడిలో ప్రతి ఆదివారం రోజు అమ్మవారి గుడిలో దీపం పెట్టమని చెప్పండి. రేపు సరస్వతి అలంకరణ ఉంది అమ్మవారిది. మూలా నక్షత్రం అమ్మవారి యొక్క అలంకరణ, సరస్వతీదేవి అలంకరణ. గుడికి వెళ్ళమని చెప్పండి. మూలా నక్షత్రం కాబట్టి రేపటి రోజున పాపకి విద్యలో కలిగే ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అమ్మా, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీది మీన రాశి, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో బుధుడు, ఇక్కడ జాతకంలో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో ఉండటం, ఇక్కడ బుధుడు యొక్క మహాదశ జరుగుతుంది మీకు. 3వ ఇంట్లో శుక్రుడు, రవి, రాహు, శని స్వస్థానం, 5వ ఇంట్లో చంద్రుడు, సప్తమ కుజుడు కుజదోషం, 9వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో కేతువుతో, ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కేతువుతో శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేయవలసి ఉంటుంది. చాలా ఇబ్బంది కలగజేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. రేపు మే అంటే నెక్స్ట్ ఇయర్ మే నుంచి నీ జాతకరీత్యా బాగుంటుంది వివాహానికి. నెక్స్ట్ ఇయర్ తర్వాత మీరు వివాహం కోసం ప్లాన్ చేసుకున్నట్లయితే మే తర్వాత మీకు బాగుంటుంది. కుజదోషం కూడా ఉంది. ఈ కుజదోషానికి చక్కగా ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీరు స్వామివారికి పాలాభిషేకం చేయించండి. చాలా వరకు మీకు ఉన్నటువంటి దోషం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అందువలన తప్పక చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు చేయిస్తూ ఉండాలి. అలా చేయిస్తే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు పుట్టిన తేదీ, టైము చెప్పండి. 13 ఆగస్ట్.
2003. 13వ తారీఖు అమ్మా. అవును గురుగారు. 13/8/2003. టైం చెప్పండి. నైట్ 9:02 ఎక్కడ పుట్టాడండి? తిరుపతి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం, 3వ పాదం, పరాక్రమస్థాన రాహు ఉచ్చ స్థితిలో, విద్యాస్థానంలో శని, 5వ ఇంట్లో శుక్రుడు రవి, 6వ ఇంట్లో గురు బుధులు, అలాగే 9వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో కుజుడు వక్రించి చంద్రుడితో. ఇక్కడ జాతకంలో విద్యాస్థానంలో మిత్ర రాశిలో శని ఉన్నప్పటికీ ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో ఉండటం కొంత విద్యలో ఆటంకాలను కలగజేస్తుంది. తల్లి స్థానంలో మాతృస్థానం అంటాం దాన్ని, మిత్రుడైనప్పటికీ కూడా వ్యాధిపతి ఉండటం శనికి దోషాన్ని ఇస్తుంది. ఈ శని దోషానికి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శనికి తప్పనిసరిగా పూజ చేయించాల్సిందే తప్పకుండా. ఇందులో గురు మహాదశలో బుధుడు యొక్క అంతర్దశ రేపు 21వ తారీఖు ఈ నెల నుంచి వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా 6వ ఇంట్లో ఉన్నారు. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు, మాతృ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు చేరి 6వ ఇంట్లో ఉండటం కూడా దోషాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి శనికి ఈ గురు బుధులు ఇద్దరికీ కూడా పరిహారం చేసుకోవటం చాలా మంచిదమ్మా. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మాయి పుట్టిన తేదీ, టైము చెప్పండి. 15 ఏప్రిల్ 2003 సాయంత్రం 8:15. ఎక్కడ పుట్టిందండి? తెనాలిలోనండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. సరే. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ అమ్మాయిది తులా లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం, 2వ పాదం. కుటుంబ స్థానంలో కేతువు నీచ స్థితిలో, విద్యాస్థానంలో కుజుడు అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు, ఎందుకంటే గురువు చూస్తూ ఉన్నాడు అనమాట. దానివల్ల అద్భుతమైనటువంటి యోగం. పంచమ శుక్రుడు, 7వ ఇంట్లో రవి బుధులు ఇద్దరు కూడా బుధాదిత్య యోగం. ఇక్కడ 8వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో హంస మహాపురుష యోగంలో, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళవలసినటువంటి జాతకం, మంచి జాతకం. కుజ మహాదశ జరుగుతుంది. ఈ కుజుడు జాతకంలో ధనాధిపతి అయి, సప్తమాధిపతి అయి ఇక్కడ అద్భుతంగా 2017 జనవరి 28వ తారీఖు వరకు మాతృస్థానంలో ఉంటాడు. కాబట్టి ఇది విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు. ఈ కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని చాలా చక్కగా, గురుమంగళ యోగం కూడా, ఒకరి యొక్క దృష్టి ఒకరి మీద ఉండటం, ఇదంతా కూడా చాలా బాగుంది. కానీ తల్లికి దోషాన్ని ఇస్తుంది. ఇక్కడ తండ్రికి తల్లికి దోషాన్ని ఇస్తుంది ఈ దోషం. కాబట్టి ఇక్కడ ఈ కుజుడు వచ్చేసి హనుమంతునికి ఆకు పూజ చేయించండి పాప పేరు మీద ఎవ్రీ మంగళవారం. ఎన్ని వారాలని అడగద్దు దయచేసి. 2017 జనవరి 28వ తారీఖు దాకా ఎవ్రీ మంగళవారం చక్కగా మీరు హనుమంతుడి గుడిలో ఆకు పూజ చేయించండి, బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పాప పుట్టిన తేదీ, టైము చెప్పండి. 1989 సాయంత్రం 4:15. ఎక్కడ పుట్టిందండి? విజయవాడ. ఓకేనండి, గురువు గారు చెప్తారు. గురువు గారిని మా పాప మీ పాప హైయర్ ఎడ్యుకేషన్ చదివే అవకాశం ఉందండి. ఇంజనీరింగ్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. సరే, హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుందండి. ఎంబీఏ చేయాలని ఎంట్రన్స్ రాసింది. నెక్స్ట్ జూలై వరకు అమ్మ కొంచెం ఇబ్బంది ఉంది పాప దాంట్లో, ఎందుకంటే విద్యాస్థానాధిపతి. కాదండి, అదొకటి కొంచెం బాగా చూపిస్తారా? ఎంబీఏ అవుతుందా లేకపోతే కంప్యూటర్ కోర్స్ వస్తాయా హైయర్ ఎడ్యుకేషన్ అంటే? ఇక్కడ వచ్చేసమ్మా విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అంతవరకు చదివింది. తర్వాత వచ్చేసి రాహుల్లో శని జరగటం వలన ఇక్కడ బ్రేక్ అనేది వచ్చింది. అది తర్వాత రేపు జూలై తర్వాత మాత్రం తప్పకుండా ఎంబీఏకి సంబంధించినటువంటిది ఆవిడికి అవకాశం ఉంది. బుధుడు వ్యాపార దక్షత కలిగినటువంటి వాడు. ఎంబీఏలో కూడా ఫైనాన్స్ సంబంధించినటువంటివి అటువంటి వాటికి సంబంధించిందే ఈవిడ జాతకంలో బాగుంటుంది. 2016 జూలై 11 తర్వాత ఈమెకి విద్యాయోగం ఉంది. ఈలోపు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి. మీ బాబు పుట్టిన తేదీ, టైము చెప్పండి. 28 డిసెంబర్ 28 డిసెంబర్ 1996.
టైం చెప్పండి. 1994. టైం చెప్పండి. టైం మార్నింగ్ 7:20 మా. ఓకేనండి, గురువుగారు చెప్తారు. లగ్నం వచ్చేసమ్మా మీ అబ్బాయిది ధనుర్లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం, రెండవ పాదం. లగ్నంలో రవి బుధులు కలయిక, పరాక్రమ స్థానంలో శని, ఇక్కడ స్వస్థానంలో పంచమకేతు, 9వ ఇంట్లో కుజుడు, ఇక్కడ లాభంలో చంద్రుడు, లాభాధిపతి అయినటువంటి శుక్రుడితో రాహుతో 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి గురువు, మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు జాతకంలో వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఇక్కడ ఉండి కుజుడి చేత చూడబడుతున్నాడు. కాబట్టి 4వ దృష్టితో కుజుడు చూడటం, వ్యయస్థానాన్ని చూడటం, లగ్నాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ వ్యయంలో ఉండటం కొంత ఇబ్బంది కలగచేస్తుంది. శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా కలగచేస్తుంది అనమాట. అది దోషం అనమాట. మాతృస్థానాధిపతి అయినటువంటి వాడు గురువు ఇక్కడ వ్యయస్థితిలో ఉండి పంచమ దృష్టితో మాతృస్థానాన్ని చూస్తున్నాడు. గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి గురువు 12 ఎక్కడున్నా కూడా మంచి చేస్తాడు. కానీ అక్కడ లగ్నాధిపతి అయి వ్యయంలో ఉండి కుజుడి చేత చూడబడటం వలన ఆ కుజుడి యొక్క ప్రభావం మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానాన్ని చూడటం కొంత ఇబ్బందికారకం అనమాట. గురువుకి తప్పనిసరిగా ప్రతి గురువారం కూడా బాబా గుడి కావచ్చు, లేకపోతే దక్షిణామూర్తికి, అంటే శివాలయంలో దక్షిణ వైపు దక్షిణామూర్తి ఉంటారనమాట. ఆ దక్షిణామూర్తికి శనగలు నానవేసి ఆ శనగలతో దండను గుచ్చి, పచ్చి శనగలు అంటే నానబెట్టినవి, ఉడకబెట్టినవి కాకుండా స్వామివారికి సమర్పించండి. ఒక 9 గురువారాలు ఈయన జాతకంలో ఉండే దోషం కొద్దిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. 2021 తర్వాత శని మహాదశ, ఆ మహాదశ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి జాతకం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, అందరికి చాలా మంది జాతకాల్లో హలో నెల్లూరు నుంచి సంతోషం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 28వ తారీఖు 5వ నెల 92. మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి. 28వ తారీఖు 5వ నెల 92 సార్. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 2:30 ఏ ఊరు? సార్. ఓకే, మీ అబ్బాయి లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం, 3వ పాదం. జాతకంలో విద్యాస్థానంలో రాహు, పంచమంలో శని, స్వస్థానంలో 7వ ఇంట్లో చంద్రుడు, కుజుడు. ఇక్కడ చంద్రుడు లేకపోతే దోషం అయితే అది ఇక్కడ చంద్రమంగళ యోగం అయిపోయింది అద్భుతంగా చంద్రుడు ఉండటం వల్ల. 9వ ఇంట్లో శుక్రుడు, స్వస్థానంలో లక్ష్మీ యోగంలో రవి బుధులతో, 10వ ఇంట్లో కేతు, ఇక్కడ వ్యయంలో గురువు. ఒక గురువు బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. కుజదోషాన్ని చంద్రుడు తప్పిస్తే సర్పదోషాన్ని గురువు తప్పించాడు. బాగుంది. శుక్ర మహాదశ జరుగుతుంది. ఈ దశాంతర దశలు చాలా చాలా బాగున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి యోగంలో ఇప్పుడు దశలు జరుగుతూ ఉందన్నమాట. ఇది 2024 వరకు కూడా ఈ శుక్ర మహాదశ ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ అబ్బాయి జాతకంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. కానీ విద్య సప్తమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జాతకంలో వ్యయంలో ఉన్నాడు. గోచారంలో 6వ ఇంట్లో ఉన్నాడు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు మానుకోండి. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత చాలా బాగుంటుంది. అప్పుడు మీరు వివాహ ప్రయత్నం చేద్దరు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. ఎవరి గురించి 4th జూలై 57 ఉదయం 11 గంటలకండి, కందుకూరు. 11 గంటలండి. అవునండి, కందుకూరు. 4th జూలై 1957 అమ్మా. అవునండి. లగ్నం వచ్చి ప్లస్ కొన్ని బలహీనతలు ఉన్నాయండి. గౌరవహాని కలపకుండా ఏం చేయాలో చెప్పండి. అలాగేమ్మా. ఇక్కడ లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి ఇక్కడ కన్యా రాశి, హస్తా నక్షత్రం వీరిది. ఈ గురుచంద్రుల యొక్క కలయిక ఉంటుంది. జనరల్గా హస్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం పానీయాలు సేవించే అలవాట్లు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అంటే అందరికీ ఉండవు, ఇక్కడ ఉన్నాయన్నమాట. లగ్నంలోని చంద్రుడు గురువుతో చేరి ఉండటం, అద్భుతమైనటువంటి కుటుంబ స్థానంలో రాహు, కుటుంబాధిపతి లాభంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలిగించినప్పటికీ మనకున్నటువంటి ఇబ్బందుల వలన ఇక్కడ
ఈ మీరు అన్నటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అది కూడా ఒక 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఎట్లా హెల్త్ సహకరించదో అప్పుడు మానుకుంటారు. అంతవరకు తప్పదు ఇవన్నీ కూడా. దశమాధిపతి అయినటువంటి వాడు దశమంలో, రవి బుధులు కలిసి బుధాదిత్య యోగంలో అద్భుతంగా, భద్రమహాపురుష యోగంలో మంచి జాతకమే. కాకపోతే శని మహాదశ జరుగుతుంది ఇక్కడ. ఈ శని ఆరోగ్య స్థానాధిపతి ఇక్కడ పరాక్రమంలో ఉన్నాడు. ఆరోగ్యం కోసం తప్పకుండా పోరాడాల్సి వస్తుంది. ఒకసారి హార్ట్ చెక్ చేయించండి, అది చాలా మంచిది. ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రతి సోమవారం శివాలయంలో ఈయన పేరు మీద బిల్వ ఆకులతో పూజ చేయించండి. లేదా ఆయన వెళ్ళినా కూడా సంతోషం, ఆయన వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే నేరుగా పవర్ను ముట్టుకున్నట్టే. కాబట్టి నేరుగా వెళ్ళి ఆయన బిల్వాకుల్ని శివాలయంలో ఇవ్వటం వల్ల ఆయనకి అన్ని విధాలా బాగుంటుంది. గౌరవ భంగం కాదు, ఇంకా గౌరవం పెరుగుతుంది. చాలా విశేషమైనటువంటి ధనలాభం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ విధమైనటువంటి జాతకం. అందులో శని మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ కాబట్టి ఈ చంద్రుడు అంతర్దశ, చంద్రుడు నీటి తత్వానికి కారకుడు, ఆహార తత్వానికి కారకుడు. కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందులు కలగ చేస్తూ ఉంటాడు. వాటి యొక్క దుర్వ్యసనాలను కొంచెం కంట్రోల్ చేయాలి అంటే తప్పకుండా ప్రతి సోమవారం కూడా శివాలయంలో బిల్వాకుల్ని ఇచ్చి స్వామివారికి అర్చన చేయిస్తే కొంత బాగుంటుందమ్మా. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తెనాలి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి అమ్మా. మార్చి 14, 2005. టైం చెప్పండి. రాత్రి 8:30. మా అబ్బాయి జాతకం పూర్తి చెప్పండి అండి. ఓకేనండి, చెప్పాలంటే అమ్మ ఇక్కడ గురువుగారు సమయమే చెప్తారు. సరిపోదు. ఇక్కడ మీ ఒక్కదానికి సరిపోద్ది. సరే అండి. లగ్నం వచ్చేసి ఇక్కడ తులా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 4వ పాదం. జాతకంలో విద్యాస్థానంలో కుజుడు ఇక్కడ సప్తమాధిపతి అయి ధనాధిపతి అయి ఉచ్చస్థితిలో రుచిక మహాపురుష యోగంలో, 5వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో రవి బుధ రాహు, సప్తమ చంద్రుడు, భాగ్యంలో 9వ ఇంట్లో శని, 12వ ఇంట్లో గురు కేతువులు మోక్షస్థానంలో ఉన్నటువంటి జాతకం చంద్రమహాదశ జరుగుతుంది. బాగుంది. కానీ ఇప్పుడు అష్టమ శని జరుగుతుంది. ఈ అష్టమ శనిలో ఆరోగ్యం ఇబ్బంది కలగటం, తర్వాత ఏదన్నా దెబ్బ తగిలేదానికి అవకాశం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అష్టమ శనికి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. ఈ అష్టమ శనికి పూజ చేయటం అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి స్వామివారికి తులసి మాలని సమర్పించండి. ఎన్ని వారాలను అడగద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఇంకా 1.5 year వరకు కూడా అష్టమ శని ఉంటుంది. ఈ 1.5 year చేయాల్సిందే. మన వాళ్ళు ఏంటంటే ఎన్ని వారాలని అడుగుతారు, ఏదో మందు స్వామి ఎన్ని పూటలు వేసుకోవాలి అన్నట్టు అడుగుతారు. ఇది మరీ దారుణం. ఎందుకంటే భగవంతునికి ప్రేమతో ప్రతినిత్యం చేసినా కూడా అది తప్పు లేదు. ఎందుకంటే మనం పీల్చే గాలి దగ్గర నుంచి మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి వరకు భగవంతుడే ఇస్తాడు. మరి అలాంటి భగవంతుడిని ఎన్ని వారాలను అడగటం ఇది సమంజసం కాదు. కాబట్టి మీకు వీలైనంత కాలం మీరు చేస్తే ఇంకా ఈ అబ్బాయి జాతకం బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 17 February 1994. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:30 అండి. ఎక్కడ పుట్టారు? బాల్కొండ. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో కేతువు నీచ స్థితిలో, 6వ ఇంట్లో గురువు, సప్తమంలో రాహు. వివాహ దోషం ఉందమ్మా. ఇక్కడ రాహు సప్తమంలో నీచ స్థితిలో, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాహు దోషాన్ని ఇస్తున్నాడు. తర్వాత దశమంలో దశమాధిపతి అయినటువంటి శని అద్భుతమైనటువంటి శాసమహాపురుష యోగాన్ని రవి బుధ శుక్రులతో 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం ఇది. ఈ జాతకంలో మీకు చక్కగా గొప్ప యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా రాహు ఇక్కడ చెడగొట్టడం జరుగుతుంది. వివాహ స్థానంలో దోషాన్ని ఇస్తాడమ్మా. అందులో ఇప్పుడు చంద్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ, చంద్రుడు ఇక్కడ వ్యయంలో కూర్చొని ఉన్నాడు. మీ జాతకంలో గురువు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. నెక్స్ట్ ఫిబ్రవరి వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నం మీకు సఫలీకృతం అవుతుంది. తర్వాత వివాహానికి సంబంధించినంత వరకు ఈ రాహు అడ్డంకి కలిగిస్తుంది. కాబట్టి ఈ రాహుకి తప్పనిసరిగా మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రాహుకి మంత్రాన్ని జపించుకోవటం కానీ, లేదా రాహుకి అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం మంగళ శుక్ర ఆదివారాల్లో అమ్మవారికి దీపం పెట్టడం కానీ చేయండి. కొంతవరకు మీకు ప్రయోజనం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం.
నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజేంద్ర ఉంటుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి వస్తుంది. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 12/3/1995 మ్మ్. సాయంత్రం 7:20 20 మ్యారేజ్ కోసం ఎక్కడ పుట్టిందండి? కనుకో. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ మీ అమ్మాయి లగ్నం కన్యా లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థాన రాహు, గురువు 3వ ఇంట్లో, 5వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో రవి, శని, బుధుడు. తర్వాత జాతకంలో అష్టమ కేతు, లాభంలో లాభాధిపతి చంద్రుడు, అలాగే కుజుడు వక్రించి నీచభంగ రాజయోగంలో, చంద్రమంగళ యోగంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి గురువు పరాక్రమ స్థానంలో ఉండి 7వ ఇంటిని చూస్తూ ఉన్నందువలన బుధ మహాదశ జరుగుతూ ఉంది. మీరు వివాహ ప్రయత్నం చేసుకోవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ జూలై 20 తర్వాత ఈ పాపకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి అయిపోతుంది. కాబట్టి బాగుంది, మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టైం చెప్పండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఈ పాప లగ్నం వచ్చి కుంభలగ్నం, కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మ జాతకంలో 4వ ఇంట్లో రాహు, లగ్నచంద్రుడు, సప్తమంలో రవి బుధులు, 8వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో కుజుడు, కేతువుతో లాభంలో గురువు ఉన్నటువంటి జాతకం. జాతకం బాగుంది, విదేశాల్లో ఉండవలసినటువంటి జాతకం. కానీ సంతాన స్థానాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉండటం, అందులో కూడా అష్టమంలో శుక్రుడు ఉండిపోవటం, గైనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయమ్మా, చాలా జాగ్రత్త. అందులో ఇంకొక విషయం ఏంటంటే తండ్రి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచంలో ఇక్కడ అష్టమంలోనే ఉండిపోయాడు. కాబట్టి ఈ శని మహాదశిలో శుక్రుడి యొక్క అంతర్దశ 2017 నవంబర్ 26 వరకు కూడా ఉంటుంది. దీనివలన ఇక్కడ సంతాన దోషంతో పాటుగా తండ్రికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే శుక్రుడు ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాడు కాబట్టి ధనకారకుడు అనమాట. గురువుతో పాటుగా ధనానికి చాలా ఇబ్బందికారకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మొన్న ఈమె జాతక ప్రకారం సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ఈ వచ్చే మే 6వ తారీఖు వరకు కూడా తండ్రికి చాలా ఇబ్బందులు కలుగుతాయి, అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని మహాదశ ఇక్కడ తండ్రికి కొంత నిలబెట్టినప్పటికీ కూడా ఆయుష్ని కొంత ఇబ్బంది కలుగజేస్తుంది, కొంచెం అది గమనించుకోవాలి. ఈ శుక్రుడు మాత్రం అంటే అమ్మవారి యొక్క ఆధీనంలో ఈ గ్రహం ఉంటుందన్నమాట. కాబట్టి తెల్ల కలువలతో అమ్మవారిని పూజించడం ద్వారా తండ్రికి అలాగే ఈ అమ్మాయికి ఉన్నటువంటి గైనిక్ ఇష్యూస్కి సాల్వేషన్ అంటే రెమెడీ మాత్రం దొరుకుతుంది. కాబట్టి తెల్ల కలువలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజిస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాల్ కట్ అయిపోయినట్టుంది. ఇక్కడ మీరు ఎవరైనా సరే అమ్మా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా టైం అనేది పర్టికులర్గా ఇవ్వండి. టైం పర్టికులర్గా ఇవ్వకపోతే మాత్రం లగ్నం సరిగా రాదు, చెప్పేటువంటి ఫలితం కూడా తారుమారవుతుంది. కాబట్టి ఎందుకంటే సూర్యోదయాన్ని బట్టి మాత్రమే లగ్నాన్ని మేము సాధించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 24 గంటలు ఉంటుంది. ఈ 24 గంటలని సూర్యోదయం నుంచి మనం లెక్క వేసి అక్కడ లగ్నాన్ని సాధించేదానికి అవకాశం ఉంది. ఆ లగ్నాన్ని నుంచే మేము 1-2 స్థానాలను 12 స్థానాల వరకు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రకమైనటువంటి బలం ఉంటుంది. దానికి ఒక పేరు ఉంటుంది. దాన్ని బట్టి అందులో తండ్రి స్థానం అని, విద్యాస్థానం అని, మాతృస్థానం అని ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ టైం అనేది మాత్రం తప్పనిసరిగా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. 25 మే 1992. టీవీ వాల్యూమ్ తగ్గించండి. టైం చెప్పండి. మార్నింగ్ 5:20 అండి. ఎక్కడ పుట్టిందండి? ఈస్ట్ గోదావరి అండి. ఓకేనండి, గురువు గారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. లగ్నంలో రవి, శుక్రుడు స్వస్థానంలో బుధుడితో, శుక్రుడు లగ్నాధిపతి అయి లగ్నంలో ఉండటం గొప్ప యోగాన్ని ఇస్తుంది, మంచి రాజయోగం. ఇక్కడ శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తాడు.
కుటుంబ స్థాన కేతు, విద్యాస్థాన గురు, అష్టమ రాహు, తండ్రి స్థానంలో శని, స్వస్థానంలో తన సొంత ఇంట్లో లక్ష్మీ యోగంలో దశమ చంద్రుడు, లాభకుజుడు ఉన్నటువంటి జాతకం. జాతకంలో అష్టమ రాహు ఆయుష్ని కలిగించినప్పటికీ కూడా ఈ అష్టమ రాహు వల్ల అనారోగ్యంతో పాటుగా లోయర్ అబ్డమెన్స్కి సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటుగా ఆడపిల్లలకి ఉండేటువంటి సహజమైన ప్రాబ్లం ఎక్కువగాను, తర్వాత బ్యాక్ బోన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు గురు మహాదశ 2016 జూలై 31వ తారీఖు అయిపోతుంది. ఆ తర్వాత శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ శని భాగ్యాధిపతి అయి భాగ్యస్థానంలో ఉన్నందువలన ఈ 19 సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి లక్ష్మీ యోగం. కాబట్టి ఈ జూలై వరకు కూడా గురువు విద్యాస్థానంలో ఉన్నాడు, రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాహుకి పూజ చేయటం మంచిది. ఈ రాహుకి ఇక్కడ మినువులు దానం చేయించండి, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ఆ రాహుకి ఇంకా నిమ్మకాయ దీపం పెట్టడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు అమీనా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము చెప్పండి. 23rd January 1994 లోని మార్నింగ్ 4:45. ఎక్కడ పుట్టారు? వైజాగ్ లో. ఓకేనండి, గురువుగారు చెప్తారు. ఇక్కడ మీ లగ్నం ధనుర్లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం, వృషభ రాశి రోహిణి 1. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితిలో, 2వ ఇంట్లో రవితో, శుక్రుడితో, బుధుడితో సంపూర్ణంగా కుజదోషం ఉంది. 3వ ఇంట్లో శని స్వస్థానం, 6వ ఇంట్లో చంద్రుడు ఉచ్చస్థితిలో, కేతు నీచస్థితిలో, లాభగురు 12వ ఇంట్లో రాహు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం అమ్మ. ఇక్కడ జాతకంలో వివాహ దోషంతో పాటుగా సంతాన దోషాన్ని ఇస్తుంది. ఈ కుజుడు ఇక్కడ కొంత బలంగా ఉన్నాడు. మీరు ఏం చేస్తారంటే ఈ కుజుడు వచ్చేసి కందుల్ని దానం చేయండి. అంటే ఎక్కడైనా అనాథ శరణాలయంలో కానీ ఎక్కడైనా ఎర్రటి వస్త్రం కానీ ఎవరైనా బీద వాళ్ళకి ఇప్పించండి. తర్వాత ఎర్రటి పూలతో భగవంతుడిని అర్చించండి. దానివల్ల మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. నెక్స్ట్ జూలై 30 నుంచి కొంతవరకు మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.